తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సోదరులకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణలో ఉన్నటువంటి రైతన్నలకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే ప్రకటించడం అయితే జరిగింది. మీరు ఇక్కడ తారీఖు చూసుకున్నట్లయితే 27వ తారీఖు 2వ నెల 2026కు సంబంధించినటువంటి కీలకమైన అప్డేట్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక ఎప్పటి నుంచో అని ఎదురు చూస్తున్నటువంటి రైతు భరోసా డబ్బుల కోసం ఎవరైతే రైతన్నలు ఎదురు చూస్తున్నారో వారికైతే రైతు భరోసా డబ్బులు అంటే ఈ యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఎవరైతే పంట పండిస్తూ సాగు చేస్తున్నారో 10 గుంటల నుంచి మొదలుకొని ఎన్ని ఎకరాల వరకు పంట పండిస్తూ సాగు చేస్తారో అన్ని ఎకరాల వరకు ఈరోజు ఈ జిల్లాలలో డబ్బులను విడుదల చేయాలని జీవోనైతే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక మనకి ముఖ్యంగా 10 గుంటలు, 20 గుంటలు, 30 గుంటలు, ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5, 6, 7, 8 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఈరోజు ఇటువంటి జిల్లాలలో మాత్రమే రైతు భరోసా డబ్బులను పంపిణీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారు బిల్ అనేది పాస్ చేయడం అయితే జరిగింది. జీవోని విడుదల చేయడం అయితే జరిగింది. ఇక దీంతో పాటుగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకమైన రైతుల ఖాతాలలో ఈ యాసంగి రైతు భరోసా డబ్బులను విడుదల చేస్తున్నప్పుడు రైతులకు కొన్ని సూచనలు కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకమైన రైతుల ఖాతాలలో ఈ రైతు భరోసా డబ్బులు అందరికంటే ముందుగా జమ కావాలంటే ఏం చేయాలి, ఎటువంటి అప్డేట్స్ రైతులు చేసుకుంటే అందరికంటే ముందుగా రైతుల ఖాతాలలో రైతుల ఖాతాలలో ఎన్ని ఎకరాలు ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఎటువంటి జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులు జమ కావడానికి ఇక్కడ చాలా వరకు అవకాశాలు ఉంటాయో మనం ఈ వీడియోలో సమాచారాన్ని క్లుప్తంగా అర్థమయ్యే విధంగా తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా మన రాష్ట్రంలో 500 రూపాయల బోనస్ డబ్బులు చాలామందికి జమ అవుతున్నాయి, కానీ ఈ రైతు భరోసా డబ్బులు అయితే జమ కావడం లేదు. సో దానికి కారణాలు ఏంటి, ఈ డబ్బులు కూడా మీ ఖాతాలలో ఎప్పటికప్పుడు జమ చేసిన వెంటనే ఇక్కడ జమ కావాలంటే ఏం చేయాలి, ఎటువంటి అప్డేట్స్ చేసుకోవాలో మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. సో వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కరూ తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి వీడియోని షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా లైక్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని ఎవరైనా చూస్తుంటే వెంటనే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మనం ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాల్సిందిగా మిమ్మల్ని అయితే అడుగుతున్నాను. ఇక అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకమైన రైతులు ఎవరైతే ఉన్నారో రైతుల ఖాతాలలో ఎకరానికి 6,000 రూపాయల యాసంగి రైతు భరోసా డబ్బులను విడుదల చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఎకరానికి 6,000 రూపాయల చొప్పున ఒకేసారి 2 సీజన్లకు 12,000 రూపాయల యాసంగి వానాకాల రైతు భరోసా డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. ఇక అనేక రకమైన ఇబ్బందులతో రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధుల కొరత లేకున్నా ఇటు దాదాపు 9,000 కోట్ల రూపాయలు ఆర్బీఐ నుంచి అప్పు అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. ఇక రైతులకు ఇటు అన్యాయం చేకూర్చే విధంగా కాకుండా న్యాయం చేకూర్చే విధంగా అనేక రకమైన రైతుల ఖాతాలలో అండగా ఉండేందుకు ఈ యాసంగి వానాకాల రైతు భరోసా డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్కి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఇది ఇలా ఉండగా రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల ఖాతాలలో 500 రూపాయల ఇటు బోనస్ డబ్బులతో పాటుగా ఇటు అర్హత సాధించినటువంటి రైతులకు 12,000 రూపాయల రైతు భరోసా డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే మీరు మీ బ్యాంక్ ఖాతాకి తప్పకుండా కేవైసీ అప్డేట్స్, అదేవిధంగా ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ తప్పకుండా మీరైతే చేపించుకొని ఉండాలి. ఎవరైతే ఇటువంటి అప్డేట్స్ చేసుకొని ఉంటారో అటువంటి వారికి మాత్రమే రైతుల ఖాతాలలో రైతు భరోసా డబ్బులు, బోనస్ డబ్బులు పంపిణీ చేసిన వెంటనే మీ ఖాతాలలో జమ కావడానికి ఇక్కడ చాలా వరకు అవకాశాలు ఉంటాయని అయితే మీరు ఇక్కడ గమనించగలరు. ఇక ఈరోజు నా కీలకమైన లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని ఆన్లో అయితే పెట్టుకోండి. ఇక ఈరోజు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.